బ్యాక్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత క్రూర మనస్తత్వం కలిగిన దేశ అధ్యక్షుడిగా పేరు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అధికారులపై ఉరిమాడు. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిందంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కిమ్ హెచ్చరికలతో మృత్యువు ఎప్పుడు ఎవరిని పలకరిస్తోందోనని ఉత్తర కొరియా అధికారులు హడలిపోతున్నారు. చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు వ్యాపించిన కోవిడ్-19 వైరస్ ప్రతిరోజు పదుల సంఖ్యలో జనం ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికీ సుమారు 3,000 మంది కరోనా మరణ మృదంగానికి బలైపోగా బాధితుల సంఖ్య 1,00,000కు చేరువలో ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం పరిష్కారం కోసం వెతుకుతుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం కోవిడ్కు మందు లేదు, నివారణ ఒకటే మార్గం అన్నట్టుగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిందంటే దాన్ని అరికట్టలేని అధికారుల్ని చంపేస్తానని కిమ్ హెచ్చరికలు జారీ చేశాడు. వైరస్కు వ్యతిరేకంగా పోరాడడం అనేది దేశ ప్రజల భద్రతకు సంబంధించిన కీలక అంశమని, ఈ విషయంలో సాధ్యమైనంత క్రమశిక్షణ అవసరమని కిమ్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్తో అధికారులు కరోనా వైరస్ సోకిన వారి కంటే ఎక్కువగా భయంతో వణికిపోతున్నారు. కిమ్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. నియంత అనే పదం ఆయన వికృత్వానికి చాలా తక్కువ. మనుషుల్ని మనుషులుగా చూడని కిమ్ తాను అనుకున్నది చేయడం కోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. అందుకే ఇప్పుడు ఉత్తర కొరియా అధికారులు హడలిపోతున్నారు. పొరపాటున కరోనా దేశంలో ప్రవేశిస్తే ఎవరి ప్రాణాలు పోతాయి, ఎంతమంది ఆ లిస్టులో ఉంటారు అనేది ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. కోవిడ్ వైరస్ దేశంలోకి రాకుండా కట్టడి చేయాలని, విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు చేశారని ఉత్తర కొరియా అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ఉదాసీనత కనబరిచినట్లు ఆరోపణలు రావడంతో అధికార వర్కర్స్ పార్టీ వైస్ చైర్మన్ రీమాన్ గొన్ను, పాక్ తై డొక్ను ఇద్దరిని కిమ్ పదవి నుంచి తప్పించారు. వైరస్ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని మూసివేయాలని ఆదేశించారు. విదేశీయులకు అన్ని రకాల తనిఖీలు చేయాలని హుకుం జారీ చేశారు. కిమ్ వార్నింగ్తో ప్రస్తుతం ఉత్తర కొరియా అధికారులు చాలా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పొరపాటున వైరస్ దేశంలో ప్రవేశిస్తే తలకాయలు లేచిపోవడం ఖాయం కావడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ వందల మంది విదేశీయులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి పర్యవేక్షణలో ఉంచారు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఇక ముందు కూడా కరోనా కేసులు నమోదు కాకుండా చూసుకుంటామని ఉత్తర కొరియా అధికారులు అంటున్నారు. ఇప్పటికే చైనాతో తమ సరిహద్దులను మూసివేశారు. అంతర్జాతీయ విమాన, రైల్వే సర్వీసులను నిలిపివేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని కూడా వాయిదా వేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విదేశీ రాయబారులను కూడా వారి కార్యాలయాలకే పరిమితం చేశారు. ప్రపంచంలో 57 దేశాలు కోవిడ్-19 దెబ్బకు కుదేలవుతున్నా, వైరస్ విజృంభణతో దక్షిణ కొరియా వెలువెల్లాడిపోతున్నా దాని పక్కనే ఉన్న ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదా? ఈ అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. అక్కడ ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యాయని, బాధితులందరినీ రాజధాని ప్యాంగ్యాంగ్లో నిర్బంధించారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. దాంతో అసలు ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందని ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. చైనా తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదైంది దక్షిణ కొరియాలోనే. కోవిడ్-19 కారణంగా ఇప్పటికే దక్షిణ కొరియాలో 16 మంది చనిపోయారు. కొత్తగా 594 కేసుల్ని గుర్తించడంతో దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 3,000కు చేరువైంది. కానీ పక్కనే ఉన్న ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఇప్పటికీ ఒక్క కేసు నమోదు కాలేదని వాదిస్తోంది. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో తాము అప్రమత్తమయ్యామని, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే మిలిటరీ డ్రిల్ను స్వయంగా వీక్షించడంతో పాటు దేశంలోకి కరోనా ప్రవేశిస్తే చంపేస్తానని అధికారులకు వార్నింగ్ ఇచ్చాడని ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా అందరూ అధికారులకు సహకరించాలని ఆదేశించినట్లు పేర్కొంది. దాంతో ఉత్తర కొరియాలో పరిస్థితి ఎలా ఉందని ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. నిజానికి 2 వారాల కిందటే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ ప్రవేశించిందనే వార్తలొచ్చాయి. చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన ఓ అధికారికి వైరస్ సోకిందని, ఆయనకు పరీక్షలు చేసి కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నిర్బంధించారని ప్రచారం జరిగింది. అంతేకాదు నిర్బంధం నుంచి ఆ అధికారి తప్పించుకుని బయటకు రావడంతో అతన్ని కాల్చి చంపేశారని దక్షిణ కొరియాకు చెందిన డాంగ్ ఆ ఇల్బో అనే వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది. అలాగే ఇటీవల చైనా వెళ్లొచ్చిన జాతీయ భద్రతా ఏజెన్సీలో పనిచేస్తున్న మరో అధికారిని విధుల నుంచి తప్పించారని వెల్లడించింది. ఉత్తర కొరియాలో ఒక కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయం అబద్ధమని, ఇప్పటికే వైరస్ కారణంగా అక్కడ పలువురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని ఆ పత్రిక పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్తర కొరియాలో కరోనా కారణంగా మరణాలు సంభవించినట్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంటోంది. చైనాతో సరిహద్దులు పంచుకునే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని ఆ దేశం చెబుతున్నా ఆ ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో వేల మంది బాధితులు ఉంటే ఉత్తర కొరియాలో ఒక్కరూ లేరంటే నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. దౌత్యపరంగా కిమ్కు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనాయేనని, అక్కడికి చాలామంది అధికారులు వెళ్లి వస్తున్నా కరోనా వ్యాపించలేదంటూ వాస్తవాల్ని దాచిపెడుతుందేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షల్ని మానవతా దృక్పథంతో సరళతరం చేస్తున్నట్లు ఐరాస భద్రతా మండలి ప్రకటించింది. దాంతో కోవిడ్-19పై పోరాటానికి అవసరమైన సామాగ్రిని ఎగుమతి చేసేందుకు ఉత్తర కొరియా అనుమతిస్తుందని యుఎన్ఓ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైరస్ దేశంలోకి రాకుండా ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేయడంతో సామాగ్రిని పంపించేందుకు ఇబ్బంది ఏర్పడిందని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ను నిరోధించడానికి అవసరమైన పరికరాలను దేశంలోకి అనుమతించి ప్రజలకు రక్షణగా నిలవాలని ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాను కోరింది.